జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశయులకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు సలహాలు. ఈ వారం అనగా 17/11/2024 ఆదివారం కార్తీక బహుళ విద్య మొదలుకొని 23/11/2024 శనివారం కార్తీక బహుళ అష్టమి వరకు. గ్రహస్థితులు: గురు వృషభం, శని కుంభం, రాహు మీనం, కేతు కన్య, రవి వృశ్చికం, బుధుడు వృశ్చికం, శుక్రుడు ధనుస్సు, కుజుడు కర్కాటకం, చంద్రుడు వృషభ మిథున కర్కాటక సింహ రాశుల్లో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4, కృత్తిక 1వ పాదం. ఈ వారంలో ఈ మేషరాశి వారికి వీరి అనుకున్న పనులన్నీ సవ్యంగా సాగుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలానే అవివాహితులకు తప్పకుండా వివాహ యోగ్యత, వివాహ సెటిల్మెంట్ అనేటువంటిది సంతోషకరమైనటువంటి విషయం జరిగేటట్టుగా ఉన్నది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్ లాంటివి లాభిస్తాయి. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందడం, ఒక విషయంగా ఎప్పుడో దరఖాస్తు పెట్టుకున్నటువంటిది సక్సెస్ అయ్యి వారి చాలా సంతోషకరంగా ఊగుతూ ఉంటారు. సంతోషంతో అంతా చల్లటి వార్త వీళ్ళు పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. కోర్టు చిక్కుల నుండి బయటకు వస్తారు. ఆగిపోయినటువంటి విషయాల లోపల మళ్ళా మీకు పుంజుకుంటుంది. ఆర్థికపరమైనటువంటి వనరులు మీ ముందు ఉంటాయి. అలానే మీరు పనిచేసినటువంటి చోట మంచి గుర్తింపు వస్తుంది. అలానే అవార్డు కానీ, రివార్డు కానీ లేదా సన్మానాలు అటువంటివి వచ్చేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. పై అధికారుల మెప్పు పొందుతారు. అట్లానే స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి. అలానే విద్యార్థులకు శుభ సమయమే. విదేశాలలో చదువుకుంటా అనే వారికి వీసా లాంటివి పరీక్షల్లో పాస్ కావడం అనేటువంటిది జరుగుతుంది. మీరు మనసు సంతోషకరమైన ఉండేటట్టుగా మీకు అనుకున్న పనులన్నీ చక్కగా నిర్వర్తించుకుంటారు. డబ్బు విషయంలో ఎక్కడ మీకు బాధ ఉండదు. ఎప్పుడు సమయానుకూలంగా డబ్బు చేతికి అందుతుంది. స్థిరాస్తుల కొనుగోలు లేదా బంగారం విలువగల వస్తువులను కొనేటట్టుగా ఈ వారం మీకు కనబడుతున్నది. లేదా స్థిరాస్తుల కొరకు మీరు ప్రణాళికలు వేస్తుంటారు. ఈ వారమంతా శుభాలే జరుగుతుందని చెప్పి మీకు తెలియజేయడం అనేది. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4, మృగశిర 1, 2. ఈ వారంలో చిన్న చిన్న రుగ్మతులు మీకు రాగలుగుతాయి. కనుక మీకు అనారోగ్య బాధల నుండి పొందడానికి కొరకు చిన్న చిన్న వైద్య సేవ అవసరం పడేటట్టుగా మీకు కనబడుతున్నది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి కొంత పెండింగ్లో పడేటట్టుగా కనబడుతున్నది. మీ పనులన్నీ కొంచెం జాప్యం మీద స్లోగా జరిగేటట్టుగా మీకు ఉంటుంది. కొన్ని విషయాల లోపల తొందరపడకుండా మీరు మాట్లాడాలి. కొంచెం ఆవేశపూరితంగా మాట్లాడేటట్టుగా మీకు అక్కడ సమయ సందర్భానుసారంగా మీరు మాట్లాడుకుంటే దాన్ని అధిగమించవచ్చు. కొన్ని ఉద్రేకపూర్వకంగా మీరు వ్యవహారాలలో నిర్వర్తించేటట్టుగా కనబడుతున్నది. ఇంట్లో కానీ మీ కుటుంబ సభ్యులతోని కానీ కొన్ని మాటల్లో తేడా వచ్చేటట్టుగా కనబడుతున్నది. కనుక మీరు కొంత ఆచితూచి కొంత ఆవేశానికి గురి కాకుండా ఈ వారం ఉండాలని చెప్పి మీకు చెప్పడమైనది. కాకపోతే మీ ఆఫీసులో కూడా కొంత మేరకు పై అధికారులతోని వాదనలు, కొంత ఆర్గ్యుమెంటు, ఒక వ్యవహారాల మీద మీరు మాట్లాడేటట్టుగా ఉంటుంది. కనుక కొంత మీరు అక్కడ కూడా కొంత చాకచక్యంతో, కొంత సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. ధనాదాయం పెరుగుదల దిశగా మీరు ప్రయత్నిస్తారు. కాకపోతే నీ డబ్బులు మాత్రం తప్పకుండా మీ చేతికి అందుతాయి. ఆగిపోయినటువంటి విషయాలు మళ్ళా మొదలు పెట్టుకుంటారు. కోర్టు చికాకులు కొన్ని సమస్య పోయేటట్టుగా మీరు ప్రయత్నిస్తారు. అలానే ఒక విషయంగా మీరు ఎక్కువగా కొంత తర్జన భర్జనలు అవుతారు. ఆ విషయంగా ఆ పని మీకు పెండింగ్ పడేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కొంతకాలం వేచి ఉండండి. తప్పకుండా మీ ఫేవర్లో మీకు దాని లాభసాటిగా ఉంటుంది. స్థిరాస్తుల కొనుగోలు విషయం లోపల మీరు ఆచితూచి వ్యవహరించాలి. అనుకోకుండా డబ్బులు ఒకరి చేతికి ఇవ్వడం చేత ఇరికేటట్టుగా ఉంటుంది.
కనుక అనవసరంగా డబ్బులు మీరు ఆలోచించకుండా, ఎటువంటి పేపర్ లేకుండా, ఎటువంటి రాయకుండా మీరు ఇచ్చేటట్టుగా ఏదో ఆవేశపూరితంగా మీరు ఇవ్వడం జరిగేటట్టుగా కనబడుతున్నది. కనుక దాన్ని ఆచితూచి వ్యవహరించాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. మీ పిల్లలు కొంత మంచి మార్కులు తేవడం చేత కొంతమేరకు సంతోషకరంగా ఉండేటువంటి సమయం. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. కుటుంబంలో మీరు కాకుంటే మిగతా వారికి ధనాదాయం మీ ఇంటి కొరకు మీ ఇంటికి అందుతుంది. మీరు తేకున్న మీ కుటుంబ సభ్యులతోని ధనాదాయం పెరుగుతుంది. దానితో కూడా మీకు సంతోషకరంగా ఉంటారు. నూతనమైనటువంటి వస్తువులు కొని తెచ్చి పెడుతుంటారు మీ ఇంట్లో వారు. కనుక మీకు దానితో కూడా ఉత్సాహంగా ఉంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి, చిన్న చిన్న కుటుంబ పరిశ్రమల వారికి కొంతమేరకు లాభసాటిగా ఉంటుంది. వ్యాపారస్తులకు నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైనటువంటి సమయం కాదు. కనుక కొంత ఆచితూచి వ్యవహరించాలని చెప్పి మీకు తెలియజేయడమైనది. కనుక మీకు హనుమాన్ చాలీసా పారాయణము లేదా శివారాధన, శివ అభిషేకాలు చేయండి. తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4, ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3. ఈ రాశి వారికి కొంత మేరకు ఖర్చులు అధికమవుతాయి. అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ వచ్చేటట్టుగా కనబడుతున్నవి. దూర ప్రాంతాల ప్రయాణం చేస్తారు. మీకు వాహన సౌఖ్యం కలిగేటట్టుగా కనబడుతున్నది. వృత్తి ఉద్యోగాల ఉన్నవారికి శ్రమతో కూడుకున్నటువంటి ఫలితం, శ్రమ ఉంటుంది, దానికి ఫలితం కూడా అనుభవిస్తారు. తప్పకుండా రిజల్ట్ మీ ఫేవర్లో ఉంటుంది. డబ్బులు చేతికి అందుతాయి. గుర్తింపు వస్తుంది. పై యాజమాన్యం వారు, ఇంకా పై యాజమాన్యం వారు కూడా మిమ్మల్ని గుర్తించి మంచి వర్కర్గా, మంచి పేరు తెచ్చేటట్టుగా మీకు దోహదపడేటట్టుగా కనబడుతున్నది. మీ తోటి ఉద్యోగులు మంచి సహకరిస్తారు. మీకు పైన అధికారులు కూడా మీకు మంచి ఎంకరేజ్మెంట్గా మీకు మీ ముందు ఉండి నడిపిస్తారు. కనుక మీకు ఎటువంటి భయపడవలసిన పని ఉండదు. ఆర్థికపరమైనటువంటి చిక్కుల లోపల పాల్గొనకండి. మీకు డబ్బు సమయానుకూలంగా అందుతుంది. అలానే కొంతమేరకు స్థిరాస్తుల కొరకు మీరు ప్రణాళికలు వేస్తుంటారు. ఆ ప్రణాళికలు తప్పకుండా సక్సెస్ దిశగా నడుస్తుంటాయి. కాకపోతే ఒక వారం వేచి ఉండండి. తప్పకుండా మీ ఫేవర్లో రిజల్ట్ వచ్చేటట్టుగా మీకు కనబడుతున్నది. ఇప్పుడు ప్రస్తుత అంగంలో రవి బుధులు మంచి 6వ షష్టమ స్థానంలో ఉన్నారు. కనుక శుభస్థానంలో ఉండడం వలన మీ ఆగిపోయినటువంటి పనులు, ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందడం జరుగుతుంది. స్థిరాస్తుల యోగం కొరకు మీరు ప్రయత్నించండి. ప్రయత్నం మేరకు లాభసాటిగా మీరు ప్రణాళికలతోని ముందుకు వెళ్తుంటారు. అలానే మీ ఇంట్లో కుటుంబ వాతావరణం కానీ, కుటుంబంలో మంచి చక్కగా సంతోషకరంగా మీ పిల్లలతోని ఈ కాలం గడుపుతారు. దూర ప్రాంతాల వారికి కొత్త నూతన పరిచయాలు ఏర్పడతాయి. నూతనమైనటువంటి మిత్రులు మీకు కొత్త మిత్రులుగా మీకు చేరుతారు. ఈ వారమంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. అందుకొరకు మీరు ఎక్కువగా శుభాలు కలగాలంటే శివారాధన చేయండి, హనుమంతుని సేవించండి. తప్పకుండా మీకు శుభ పరిణామాలు పొందుతారని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. ఈ కర్కాటక రాశి వారు ధనాదాయం పెరుగుతుంది. వృత్తిలో మంచి గుర్తింపు రాణిస్తారు. నూతనమైనటువంటి వస్తువులను కొంటారు. కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నమవుతాయి. కొంత శారీరకమైనటువంటి రుగ్మతలు మీకు తప్పించుకోలేరు. కడుపుకు సంబంధించినది, రక్తానికి సంబంధించినటువంటి చిన్న చిన్న బాధలు మీకు తప్పించుకోలేరు. కొంత వైద్య సేవ అవసరం పడుతుంది. ప్రయాణాలు అనుకూలించవు. అలానే తీర్థయాత్రల కొరకు మీరు ప్లాన్ వేస్తారు, కానీ సక్సెస్ కాకుండా పెండింగ్ పడేటట్టుగా మీకు కనబడుతున్నది. అలానే స్థిరాస్తుల కొనుగోలు కొరకు మీ ఇంటి వారితోని లేదా మీతోని కొంత ఆ మేరకు ఆలోచిస్తుంటారు. తప్పకుండా కొంత మేరకు సక్సెస్ అయ్యేటట్టుగా మీకు కనబడుతున్నది. మీ శత్రువులు మిత్రులుగా మారేటట్టుగా ఉంటుంది. మీ పెద్దవాళ్ళు, ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు మీకు సహకరిస్తారు. వారు మీకు ఈ స్థిరాస్తుల విషయం లోపల లాభసాటిగా మీకు చేకూరేటట్టుగా వ్యవహరిస్తారు. ధనాదాయం పెరుగుతుంది. మీ కుటుంబ వాతావరణం మొత్తం మీద చక్కగా ఉండేటువంటి సమయమే. వృత్తి ఉద్యోగాల వారు ఉన్నవారికి మంచి ఆనుకూల్యత లభిస్తుంది. విద్యార్థులకు మేరకు శుభ సమయమే. అలానే పెళ్లి కాని అవివాహితులకు శుభవార్తలు వింటారు. సంతాన సౌఖ్యం లేని వారికి సంతానాన్ని
పొందే దిశగా మీకు కనబడుతున్నది. కాకపోతే చిన్న చిన్న అనారోగ్య బాధల నుంచి మీరు తప్పించుకోలేరు. ఈ వారం మీకు శుభాలు, అనారోగ్య బాధల నుంచి తప్పించుకోవాలని ఉంటే మీరేంది శివారాధన చేయండి, శివునికి అభిషేకము అటువంటిది చేయండి, తప్పకుండా మీకు శుభాలు జరుగుతాయి. తదుపరి సింహరాశి. మగ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1. ఈ వారంలో కొంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కొంచెం అజాగ్రత్త ఉండకండి. మీ సామాన్లు కొరకు కొంత మేరకు అజాగ్రత్తగా ఉండద్దు, జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న వస్తువులు పోగొట్టే దిశగా పోగొట్టుకునేటట్టుగా మీకు కనబడుతున్నది. కనుక మీరు సమయస్ఫూర్తితోని కొంత తెలివితోని వ్యవహరించాలి. ధనాదాయం పెరుగుతుంది, డబ్బులు చేతికి అందుతాయి. మీ పిల్లలు ఒక విలువగల వస్తువులు లేదా ఒక స్థిరాస్తులు కొనేటట్టుగా మీ పిల్లలకు యోగం పట్టేటట్టుగా కనబడుతున్నది. దాంతో మీరు సంతోషంగా, ఉత్సాహంగా ఉంటారు. వారికి మీరు ఎక్కువగా సహకరిస్తారు. ఆర్థికపరమైనటువంటి లాభాలు మీ పిల్లలకు ఇస్తుంటారు. కొన్ని పంచివ్వడమో లేదా మీరు సంపాదించినది మీ పిల్లలకి ఇవ్వడమో చేస్తుంటారు. మీ పిత్రార్జితం కొరకు మీరు దాని వ్యవహారాల కొరకు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ధనాదాయం పెరుగుతుంది. సంఘ సేవలో దైవిక సంబంధమైనటువంటి విషయాల లోపల పాల్గొంటారు. తీర్థయాత్రలు మీకు తప్పకుండా వచ్చేటట్టుగా కనబడుతున్నది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. వినుకొని కొన్ని లాభాలు కూడా తప్పకుండా జరుగుతుంది. ఈ వారం అంతా శుభాశుభ మిశ్రమ ఫలితం అని చెప్పవచ్చు. తదుపరి కన్యరాశి. ఉత్తర 2, 3, 4, హస్త 1, 2, 3, 4, చిత్త 1, 2. ఈ వారంలో ఈ రాశి వారికి మీరు అనుకున్న పనులన్నీ సవ్యంగా సాగుతాయి. డబ్బు చేతికి అందుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్స్, గుర్తింపు లభిస్తుంది. డబ్బులు చేతికి అందుతాయి. విలువగల వస్తువులను కొంటారు. మీ పిల్లలు మంచి మార్కులు తెచ్చిపెడుతుంటారు. దాంతో సంతోషకరంగా ఉంటారు. ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. నూతనమైన వ్యక్తులు మీకు స్నేహితులుగా, బంధువులుగా మారేటువంటి సమయమని చెప్పవచ్చు. అవివాహితులకు తప్పకుండా వివాహం జరిగేటట్టుగా కనబడుతున్నది. ప్రేమ వివాహాలు ఫలిస్తాయి. వినుకొని డబ్బులు కూడా చేతికి అందుతాయి. అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. దానికి తగినట్టుగా డబ్బు చేతికి అందడం కూడా జరుగుతుంది. కొంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టేటట్టుగా మీకు ఈ వారం కనబడుతున్నది. అయినప్పటికీ కూడా ఆ ఖర్చులకు అధిగమించేటట్టుగా సమయానుకూలంగా మీ డబ్బు చేతికి అందుతుంది. రవి, బుధ, శుక్రుడు, కుజ స్తంభన, కుజుడు 11 ఉండడం చేత మీకు స్థిరాస్తుల తప్పకుండా అటువంటి దానిలో లాభసాటిగా ఉంటుంది. రుణ బాధలు తొలగిపోతాయి. తప్పకుండా ఈ వారం అంతా శుభాలే జరుగుతాయని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి తులారాశి. చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3. ఈ వారంలో ఈ రాశి వారికి చిన్న చిన్న మానసికమైనటువంటి బాధలు తప్పించుకోలేరు. ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఆ మానసికమైనటువంటి ఆందోళనతోని మీరు ఎక్కువగా బాధలకు గురికాక తప్పదు. అయినప్పుడు కూడా మీరు దాన్ని అధిగమించి ఎక్కువగా దైవం మీద మీరు ఆధారపడి మీరు ముందుకు దూసుకెళ్తుంటారు. దైవ ఆనుకూల్యత లభిస్తుంది. నూతనమైనటువంటి వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందడమో, ఎప్పుడో దరఖాస్తు పెట్టుకునే విషయం మీకు లాభసాటిగా ఉండడమో అటువంటి తప్పకుండా జరుగుతుంది. స్థల మార్పిడి లేదా మంచి మీరు అనుకూలమైనటువంటి స్థలం మీకు లభించడం జరుగుతుంది. స్థిరాస్తుల కొరకు మీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అలానే మీ స్థిరమైనటువంటి ఉద్యోగం కొరకు, అంటే పర్మనెంట్ ఉద్యోగం కొరకు కొంత మీరు దరఖాస్తులు పెట్టుకోవడం జరుగుతుంది. మీకు ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగం కొరకు మీకు సంతృప్తి లేక మీకు ఉన్నతమైనటువంటి ఉద్యోగం కొరకు మీరు దరఖాస్తు పెట్టడమో లేదా ప్రయత్నమో మీరు చేస్తుంటారు. ఆ ప్రయత్నం లోపం లేకుండా మీరు చేయండి. తప్పకుండా దైవం మీకు అనుకూలిస్తుంది. ఈ శుభాలు జరగడం కొరకు మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన లేదా మీకు ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. తప్పకుండా మీకు శుభ పరిణామాలు పెంపొందుతాయి. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4. ఈ రాశి వారికి వారంలో వినుకొని కొన్ని చిక్కులు కానీ వినుకొని కొన్ని మాటలు పడేటట్టుగా కూడా కనబడుతున్నది. స్థిరాస్తుల యోగం పడుతుంది.
అయినప్పటికీ కూడా ఈ మాటలు పడేటట్టుగా మీకు కనబడుతున్నది. పిత్రార్జిత విషయం లోపల కొంత ఆందోళనకు గురికాక తప్పదు. కొంత విభజన విషయం అనుకోండి, లేదా మీ అన్నదమ్ములు అక్కాచెల్లెలతోని మాటల్లో కొంత అభిప్రాయంలో భేదాలు వచ్చినట్టుగా కూడా కనబడుతున్నది. కనుక కొంత ఆచితూచి వ్యవహరిస్తే మంచిది. ధనాదాయం పెరుగుతుంది. మీ పిల్లలు మంచి గుర్తింపు తెచ్చిపెడతారు. మీ కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. మీ భార్య లేక భర్త మీ సంసార జీవితంలో కొన్ని మార్పులు అవసరం అయ్యేటట్టుగా కనబడుతున్నది. కొన్ని అభిప్రాయాల్లో మాటల్లో తేడా వచ్చేటట్టుగా ఉంటుంది. కనుక మీకు దైవం ఆనుకూల్యత లభించడం చేత అవన్నీ అధిగమిస్తారు. మీ డబ్బులు చేతికి అందుతాయి. నూతనమైనటువంటి వస్త్రాలను కొంటారు. దూర బంధువుల కలయిక జరుగుతుంది. మీరు ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆ ప్రయాణాల్లో చిన్న చిన్న వస్తువులు పోగొట్టుకోవడమో లేదా మీకు మర్చిపోవడమో జరిగేటట్టుగా ఉంటుంది. కొంత అప్రమత్తతో ఉంటే దాన్ని అధిగమించవచ్చు. పిల్లలకు మంచి మార్కులు కానీ విద్యార్థులకు మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు కూడా అనుకున్నటువంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వీసా లాంటివి ప్రయత్నించండి, తప్పకుండా మీకు ప్రాప్తమవుతాయి. ఈ వారమంతా ఎక్కువగా శుభాలే జరుగుతాయని చెప్పడమైనది. తదుపరి ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4, పూర్వాషాఢ 1, 2, 3, 4, ఉత్తరాషాఢ 1. ఈ వారంలో మీకు చికాకుల నుంచి బయటపడతారు. మానసికమైనటువంటి రుగ్మతలు మీకు తొలగిపోతాయి. మీ డబ్బులు చేతికి అందుతాయి. మీరు స్థిరాస్తుల లోపల లాభసాటిగా వ్యవహరిస్తారు. నూతనమైనటువంటి ఈ స్థిరాస్తులు అంటే ప్లాన్ వేస్తుంటారు. ఆ ప్లాన్ ప్రకారంగా మీకు సక్సెస్ దిశగా మీ కుటుంబ సభ్యులందరూ సహకారం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి ఆనుకూల్యత లభిస్తుంది. నిరుద్యోగులకు కొంతమేరకు శుభ సమయమే. ప్రమోషన్ లాంటివి లాభిస్తాయి. పై అధికారులతోని ఒత్తిడి ఏర్పడినా కూడా దాన్ని పనిని చేసి మంచి గుర్తింపు వచ్చేటట్టుగా మీరు శ్రమిస్తారు. అనుకూల్యత లభిస్తుంది. విహారయాత్రలు లేదా దైవ దర్శనాలకు మీరు వెళ్ళేటట్టుగా మీకు కనబడుతున్నది. కొంత ఖర్చులు అధికమవుతాయి. వినుకోని ఖర్చులు. బుధుడు కానీ రవి కానీ వ్యయస్థానంలో ఉన్నారు కనుక మీకు కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా అయ్యేటట్టుగా కనబడుతున్నది. శుక్రుడు జన్మాన ఉండడం చేత మీకు మంచి లాభసాటిగా కొన్ని విషయాల లోపల మీరు ఊహించినటువంటి లాభం జరిగేటట్టుగా ఉంటుంది. వస్తువులు కానీ మీకు వస్త్రాలు కానీ నూతనమైనటువంటి వస్తువులు మీరు కొని తెచ్చి పెట్టుకుంటారు. ఈ వారమంతా మీకు శుభాలే జరుగుతాయి. కాకపోతే చిన్న చిన్న అనారోగ్య బాధలు, శిరోబాధ లేదా కడుపుకు సంబంధించిన చిన్న చిన్న అనారోగ్య బాధల నుంచి మీరు తప్పించుకోలేరు. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఆంజనేయ స్వామి చాలీసా లేదా లలిత సహస్రనామాలు పారాయణం చేయండి. తప్పకుండా శుభాలు జరుగుతాయి. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2. ఈ వారంలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీకు డబ్బులు ఎక్కువగా సంపాదిస్తారు. మంచి గుర్తింపు లభిస్తుంది. ఎప్పుడో చేసినటువంటి పనికి మీకు గుర్తింపు, అవార్డు, రివార్డు లేదా సత్కారాలు జరిగేటట్టుగా మీకు కనబడుతున్నది. మీకు చదువులో మంచి రాణింపు వస్తుంది. మంచి గుర్తింపు లభిస్తుంది. వీసా లాంటివి సంప్రాప్తిస్తాయి. మంచి విశ్వవిద్యాలయాల్లో మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి లాభసాటిగా మీరు పనిచేసి సంపాదించుకుంటారు. అలానే రాజకీయ పరంగా ఉన్నవారికి కూడా మంచి కీర్తి ప్రతిష్టలు పొందేటట్టుగా కనబడుతున్నది. మీకు దైవం ఆనుకూల్యత ఎక్కువగా లభిస్తుంది. కొంత కష్టపడితేనే ఎక్కువగా లాభసాటిగా ఉంటుంది. కొన్ని విషయాల లోపల కొంత శ్రమిస్తే ఎక్కువగా లాభాలు, మంచి గుర్తింపు, వినుకోని గుర్తింపులు కూడా మీకు యాజమాన్యం వారు మీకు అది బహుకరిస్తారు. ధనాదాయం పెరుగుతుంది. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. స్థిరాస్తుల యోగం మీకు కొరకు ఆలోచిస్తుంటారు. తప్పకుండా మీకు స్థిరాస్తులు వచ్చేటట్టుగా మీరు దాని ప్రయత్నం లోపం లేకుండా చేస్తారు. అలానే వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి డబ్బులు చేతికి అందుతాయి. ఆగిపోయినటువంటి డబ్బులు ఒక ఏరియర్స్ కానీ ఒక కుప్పలాగా అంటే ఒక మ్యాక్సిమం ఎక్కువగా వచ్చేటట్టుగా మీకు కనబడుతున్నది. మీకు దాన్ని ప్లాన్ ఎలా వేయాలి, ఎట్లా ఖర్చు పెట్టాలి అనేటువంటి విషయంగా ఆలోచిస్తారు.
మీ తోటి సహోద్యోగులు సహకరిస్తారు. ఆ సహకారం మీకు ఎక్కువగా కీర్తిని తెచ్చిపెట్టేట్టుగా మీకు కనబడుతున్నది. అవివాహితులకు శుభ సమయమే. అలానే సంతానం కొరకు ఎదురు చూసేవారికి కూడా సత్సంతానాన్ని పొందుతారు. ఈ వారమంతా శుభాలే జరుగుతుందని చెప్పి మకర రాశి వారికి తెలియజేయడమే. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వభాద్ర 1, 2, 3. వీరికి ఈ వారంలో ప్రయాణాలు అధికమవుతాయి. ప్రయాణాల బడిలిక ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లలతోని మంచి సంతోషకరంగా ఉంటారు. నూతనమైనటువంటి బంధువులు, నూతనమైనటువంటి మిత్రులు ఎక్కువగా మీకు ఈ వారం తగులుతారు. తప్పకుండా సంతోషకరంగా ఆహ్లాదకరంగా ఉండేటువంటి సమయం. దైవ సందర్శనలు అనుకూలిస్తాయి. యాత్రా సందర్శనలు మీకు కలిసి వస్తాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. ధనాదాయం పెరుగుతుంది. డబ్బులు చేతికి అందుతాయి. ఇరుగు పొరుగు వారితోని సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. కుటుంబంలో అందరితోని చక్కగా సవ్యంగా సాగుతుంది ఈ వారం. అలానే ప్రమోషన్ల కొరకు మీరు ఎక్కువగా కష్టపడుతుంటారు. మార్కుల కొరకు కానీ లేదా ప్రమోషన్ కొరకు కానీ కష్టపడతారు. ఆ కష్ట ఫలితం తప్పకుండా మీకు లభిస్తుంది. ఇప్పుడు ఈ ప్రమోషన్స్ మాత్రం కొంత వేచి ఉండండి. తప్పకుండా లాభసాటిగా ఉంటుంది. మీకు అనుకున్న విధంగా ట్రాన్స్ఫర్ కొరకు ప్రయత్నిస్తుంటారు. ఆ ప్రయత్నం లోపం లేకుండా తప్పకుండా మీరు అనుకున్న ప్లేస్కి కానీ అనుకున్న స్థలానికి కానీ పొందేటట్టుగా మీకు కనబడుతున్నది. అలానే వీసా లాంటివి కొరకు ప్రయత్నించండి. కొంతమేరకు రెండోసారి మూడోసారి ప్రయత్నిస్తే కానీ మీ ఫలితం దక్కేటట్టుగా లేదు. కనుక మీరు దైవాన్ని ప్రార్థించండి, పూజించండి. హనుమాన్ చాలీస పారాయణం, శ్రీరామ రక్ష అటువంటి చేయండి. తప్పకుండా శుభ పరిణామాలు మీ ముందుంటాయి. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4, రేవతి నక్షత్రం 1, 2, 3, 4. విదేశాల్లో ఉండేవారికి మరి అక్కడ ఉద్యోగ అవకాశాల మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మీ ఉద్యోగ అన్వేషణ వేట మీకు మళ్ళా మొదలు ప్రారంభంగా కనబడుతున్నది. మీకు కొంత ఎక్కువగా విచారాలకు లోనుగాక తప్పదు. వృత్తి ఉద్యోగాల్లో మంచి కొంత ఉన్నప్పటికీ కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఉద్యోగ అన్వేషణ లేదా ఉద్యోగాల్లోకి జంపు చేయడం అనేటువంటిది మీకు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. దైవ సందర్శనల కొరకు డబ్బు ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు. స్థిరాస్తుల కొనుగోలు విషయం లోపల మీరు ఇంట్లో కొంత ఎక్కువగా చర్చిస్తుంటారు. కొంత అభిప్రాయాల భేదాలు వచ్చేటట్టుగా కనబడతాయి. డబ్బు చేతికి అందుతుంది సమయానుకూలంగా. అలానే చిన్న చిన్న అనారోగ్య బాధలు, కడుపుకు సంబంధించినది, రక్తానికి సంబంధించినది మీరు డాక్టర్కు వైద్యానికి చూపించుకోక తప్పదు. వైద్య సేవలు అవసరం పడతాయి. అలానే వృత్తిలో ఉన్నవారికి తప్పకుండా మంచి గుర్తింపు లభిస్తుంది. ఇప్పుడు ఒక వృత్తిలో చేసేవారికి 2 వృత్తులు వచ్చేటట్టుగా కనబడుతున్నది. అంటే మీకు లాభసాటిగా మీకు వృత్తులలో ఉన్నవారికి లాభసాటిగా కనబడుతుంది. అలానే చిన్న చిన్న రుగ్మతలు తప్పించుకోలేరు. అలానే ఈ బ్యాంకులో లేదా ఆర్థిక పరంగా ఉన్నవారికి, ఇన్సూరెన్స్ అటువంటి ఉన్నవారికి కొంతమేరకు ప్రమోషన్స్ కానీ కొంతమేరకు ఆర్థిక పరమైనటువంటి చిక్కులలో కూడా పడేటట్టుగా కనబడుతుంది. కనుక కొంత ఆచితూచి వ్యవహరించాలి. వ్యవహారాలు జరిగేటప్పుడు లేదా జామీన్లు ఇచ్చేటప్పుడు కానీ మీ లోన్స్ శాంక్షన్ చేసేటప్పుడు కానీ అటువంటి కొంత అప్రమత్తతోని వ్యవహరించాలి ఆర్థిక పరమైనటువంటి విషయాల లోపల అని మీకు సలహా ఇవ్వడమైనది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కొంతమేరకు ఆనుకూలత లభిస్తుంది. కాకపోతే కొంత చాకచక్యతోని మీ వారం నడుచుకోవాలని చెప్పి మీకు తెలియజేయడమైనది. ఈ వారంలో కొంత మేరకు శుభాలు జరగాలి, చెడు తగ్గిపోవాలి అనేటువంటి విషయంగా మీరు శివారాధన చేయండి లేదా సుందరకాండ పారాయణం చేయండి. తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారని చెప్పి మీకు తెలియజేయడమైనది. స్వస్తి.